Vice Principal Sir, Nitin Sir, and COE Dr. K. Srinivas Sir, IQAC Coordinator Harjot Kaur Madam, and respected NSS Program Officers, District Nodal Officer Arjun Sir, and Unit 1, 2, 3, 4, 5 Tirupati Sir, R. Srinivas Sir, and Rajeshan Sir. So, Elizabeth Madam, finally, and my dear students. 5 నిమిషాలు ఎన్ని నిమిషాలు కరెక్ట్ 5 నిమిషాల్లో ఫినిష్ చేస్తాం. సి 1950 జనవరి 25 రోజు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేసింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం ఎలక్షన్లను నిర్వహించడం. ఎలక్షన్లలో ఎవరు ఓటేస్తారు? ఓటర్స్ కదా, ఓటర్స్ వేస్తారు. అయితే ఈ దేశం చాలా పెద్ద దేశం. ఎప్పటి నుంచి? చాలా రోజుల నుంచి ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశాల లోపల ఫస్ట్ చైనా, రెండవది ఇండియా. సో జనాభా ఉంది అంటే ఓటర్స్ ఉంటారా ఉండరా? ఉంటారు, ఆటోమేటిక్గా ఉంటారు ఓటర్స్. సో ప్రపంచం లోపలనే అత్యధికమైన అతిపెద్ద డెమోక్రటిక్ కంట్రీ భారతదేశం. ప్రజాస్వామ్యం అంటేనే ఎన్నికలు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఏది అంటే ఇండియా. మరి చైనా ఉంది కదా, ఎక్కువ జనాభా ఉంది కదా, అది ప్రజాస్వామ్య దేశమా? కాదు. అక్కడ ఎన్నికలు అనేటువంటివి ఉండవు. చైనాలో ఎన్నికలు ఉంటావా? ఉండవు. ఎన్నికలు ఉన్నటువంటి అత్యధికమైన అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం కాబట్టి భారతదేశంలో ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికలు నిర్వహించడం కోసం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేసింది. దీని పని ఏంటంటే ఫస్ట్ టైం ఫార్మోస్ట్ వర్క్ ఏంటి అంటే ఎన్నికలు నిర్వహించాలంటే ఓటర్లు కావాలి, ఓటేసే వాళ్ళు కావాలి. వాళ్ళు ఎవరు? ఓటర్స్ కదా. ఓటర్స్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసినటువంటి ఆ రోజును జనవరి 25ను పురస్కరించుకొని 2011 సంవత్సరం నుంచి ఓటర్స్ డే జరుపుతున్నాం. ఎందుకోసం అంటే ఓటర్ అవేర్నెస్ ఈ దేశంలో అవసరం కాబట్టి, ప్రజలకు ఓటు విలువ తెలియజెప్పాలి కాబట్టి 2011 సంవత్సరం నుంచి ఈ దేశం లోపల ఓటర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ జరుగుతూ ఉన్నాయి. ఈ ఓటర్ దినోత్సవాన్ని జరుపుతున్నాం. యాక్చువల్గా అంతకుముందు ఓటర్ ఏజ్ 21 ఇయర్స్ ఉండే. ఓటు వేయాలంటే ఎన్ని సంవత్సరాలు కావాలి? 21 ఇయర్స్ ఉండే. అయితే భారత రాజ్యాంగం లోపల ఓటు గురించి 61 చెప్తుంది. ఏ ఆర్టికల్ చెప్తుంది? ఆర్టికల్ 61 ప్రకారం భారతదేశంలో 18 సంవత్సరాలు దాటిన ప్రతి పౌరునికి, అంటే ఆడ జెండర్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ జెండర్, అందరికీ కూడా ఏమొస్తుంది? ఓటు హక్కు అనేది వస్తుంది. అంతకుముందు 21 సంవత్సరాలు ఉండే. 1989లో రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, ఎవరు ప్రధానమంత్రి ఉన్నప్పుడు? రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 61వ రాజ్యాంగ సవరణ ద్వారా, ఎన్నో రాజ్యాంగ సవరణ? 61వ రాజ్యాంగ సవరణ ద్వారా ఓటు హక్కును 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు మార్చిండు. దాని ఉద్దేశం ఎందుకు మార్చిండు 18 ఇయర్స్కు అంటే భారతదేశంలో ఉన్నటువంటి యువత భారత రాజకీయాల లోపల యాక్టివ్గా పార్టిసిపేట్ కావాలని, అంతేకాకుండా ప్రజలు అంటే దేశాన్ని మార్గదర్శకత్వం చేయాల్సినటువంటి బాధ్యత యువకుల చేతుల్లో పెట్టాలని ఓటింగ్ రైట్ ఏజ్ని 21 to 18కి మార్చిందన్నమాట. అర్థమైనా? సో మన అందరం ఓటును సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకు? నిజంగా చెప్పాలంటే ప్రపంచంలో ఉన్నటువంటి 1/6 ఓటర్స్ భారతదేశంలో ఉన్నారు. 1/6 అంటే తెలుసా? అంటే ప్రతి 6 ప్రపంచంలో ఉన్న ఓట్లు వేసే వాళ్ళు ఉంటారు కదా జనాభాలో, ప్రతి 6 లోపల ఒక్కరు భారతదేశంలో ఉన్నారు. అంటే ఎంత పెద్ద దేశం, ఎంతమంది ఓటర్లు ఉన్నారో తెలుసుకోండి. ఇప్పుడు మన దేశంలో ఉన్న ఓటర్ల సంఖ్య ఎంత అంటే 83 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు ఈ దేశంలో. ఎన్ని కోట్ల మంది?
83 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. మొన్న ఎలక్షన్స్ అయినప్పుడు దాదాపు 55 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అంటే 64% వచ్చింది. అంటే ఓటు హక్కు ఉన్నా ఓటు హక్కును వినియోగించుకోవట్లేదు ఎక్కువ మంది. ఇది ఒక పెద్ద అవరోధంగా ఉంది. ఎందుకు ఓటు హక్కు అందరూ ఉపయోగించుకోవాలి అంటే, యాక్చువల్గా ఓటు హక్కు ఉన్నటువంటి వ్యక్తి మనసులో ఏమనుకుంటాడు, తనకు ఒక పార్టీ అధికారంలోకి రావాలి అనుకుంటాడు. కానీ ఏమవుతుంది, ఇంకో పార్టీ అధికారంలోకి వస్తుంది, బాధపడతాడు. అరే నువ్వు బాధపడితే ప్రయోజనం ఏంది? నువ్వు వెళ్ళి ఓటు వేయాలి. అంటే దేశంలో ఉన్న ప్రజాభిప్రాయం లోపల ఓటర్గా నీ ఐడెంటిటీ నువ్వు చాటుకోవాలి. రెండోది, ప్రభుత్వ ఏర్పాటు చేసేటువంటి ప్రక్రియ లోపల మనం భాగస్వాములు కావాలి. మన అభిప్రాయాన్ని మనం ప్రతిబింబజేయాలి. వినరా? అంతేకాకుండా ఓటు వేయడం అనేది రాజ్యాంగం నీకు ఇచ్చినటువంటి హక్కు. ఇది ఫండమెంటల్ రైట్ కాదు, ప్రాథమిక హక్కు కాదు. ఏ హక్కు ఇది? రాజ్యాంగం ద్వారా 18 సంవత్సరాలు దాటిన ప్రతి భారత పౌరునికి మన రాజ్యాంగం మీకు గ్యారంటీ చేసింది, అస్యూర్ చేసినటువంటి హక్కు. దాన్ని నువ్వు ఎందుకు వాడుకోవు? ఖచ్చితంగా వాడుకోవాలి. ప్రజాభిప్రాయాన్ని నిర్మించాలి. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను అవలంబించినటువంటి వ్యతిరేక విధానాల్ని అవలంబించినటువంటి పార్టీల్ని గద్దెదించడం లోపల, ప్రజలందరికీ మేలు చేసే ప్రభుత్వాల్ని మనం ఎన్నుకోవడం లోపల మన ఓటు హక్కును మనందరం సద్వినియోగం చేసుకోవాలని చెప్తూ, మీరందరూ కూడా 18 సంవత్సరాలు దాటిన వారు ఎవరున్నా ఓటర్స్గా ఎన్రోల్ కాకపోతే ఎన్రోల్ చేసుకోండి. 18 సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ కూడా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా, ఏ రకమైన ఎన్నికల లోపలైనా ఓటు వేసి నీ హక్కును నువ్వు వినియోగించు. నీ హక్కు నువ్వు వినియోగించుకోకపోతే ఎవరు వినియోగించుకుంటారు? మనమే వాడుకోవాలి కదా. మీ హక్కును మీరు వినియోగించుకొని దేశ భవిష్యత్తును నిర్ణయించడం లోపల నీ పాత్ర కూడా ఉండాలని చెప్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, మీరు అన్నట్టుగా 5 నిమిషాల్లోనే అయిపోగొట్టారు. థ్యాంక్ యూ వెరీ మచ్.